హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఇంతకుముందు మేడారం వెళ్ళిన వీడియో పెట్టాను కదా. ఇంకా తిరిగి వచ్చిన తర్వాత కంపల్సరీగా ఎదురు పండుగని చేస్తారు కంపల్సరీగా. మేమైతే చేస్తాము, అందరూ చేస్తారో చేయరో తెలియదు. చాలామంది మా వాళ్ళు అయితే చాలామంది చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత మేము ఫ్రైడే వెళ్ళి వచ్చాము. సండే రోజు ఎదురు పండుగ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇలా అన్నీ రెండుగా పెట్టేసి నైవేద్యం వండి రెండుగా ఇట్లా అక్కడి నుంచి తెచ్చిన బంగారం కొంచెం అమ్మవారి దగ్గర పెట్టేసి ఇట్లా మొత్తం పసుపు కుంకుమ గాజులు నైవేద్యం 2 కొబ్బరికాయలు పెట్టేసి ఇలా కోడిని ఎదురు చూపించి కోడిని కూడా జడత పడతాం మేము. కొంచెం బెల్లం వాటర్ కొంచెం మందు అట్లా పోసి తర్వాత కొబ్బరికాయలు కొట్టాలన్నమాట 2. మా చిన్ని కొబ్బరికాయ కొడతా అని చెప్పి కొడుతుంది. ఎంత చక్కగా వలిగిందో అసలు. చిన్ని నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలంటే చక్కగా వలగాలరా అంటే పాపం 2 దెబ్బలకి చక్కగా వలగ కొట్టేసింది. అసలు అమ్మవారి దాని ఎందునుందా అనిపించింది. చాలా బాగా కొట్టింది. చిన్ని నెరవేరుతుంది చిన్ని నీ కోరిక, సూపర్ కొట్టేవారంటే నిజంగా నెరవేరుతుందా అంటుంది. దాని ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు. చాలా బాగా కొట్టింది. ఇంకా తర్వాత అమ్మ నేను కొడతావా అమ్మ అంటే నేను కొడతా మమ్మీ అంది. పాపం దాని కుస్తీలు కాదు చూడండి ఎంతసేపు మొక్కిందో అసలు మా చింతల్లో అయితే. ఇంకా మా అమ్మతల్లి వస్తుంది. పాపం దానికి అంత గ్రిప్స్ తెలియదు పూజల పట్ల, కొబ్బరికాయల పట్ల. పూజ చేస్తుంది కానీ కొబ్బరికాయ కొట్టడం అనేది అంత గ్రిప్ కొట్టదు. అది గట్టిగా కొట్టకుండానే చుట్టూ తిప్పుతూ అలా టపా అనిపిస్తుంది చూడండి. అది అస్సలు చక్కగా వలగదు. నాది కూడా చక్కగా వలిగింది అంటది మళ్ళీ. అలా పిల్లలు ఇద్దరు కొబ్బరికాయ కొట్టారు. మొత్తానికైతే పూజ చేయడం విషయంలో అయితే మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారు. బాగా అనిపిస్తుంది ఆ విషయంలో అయితే నాకు. చాలా బాగా చేస్తారు. ఇంకా ఇద్దరు కొట్టారు. ఇలా తిరుగువారం అయితే కంపల్సరీగా చేస్తాం మేము. మీరు కూడా ఇట్లా చేస్తారా? ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేయరు నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా. నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. మొత్తానికి మా అమ్మగాడైతే కొబ్బరికాయ ఇట్లా పగలగొట్టేసింది అనమాట. ఎలాగో అలా దాన్ని కొట్టొచ్చినట్టుగా. మేమైతే మేడారంలో ఫుల్ ఎంజాయ్ చేసినాము. కానీ అందరితో జాతర టైంలో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో అనిపించింది. జాతర అయిపోయాక కాబట్టి కొంచెం ఏదో వెలితిగా అనిపించింది. అందరితో వెళ్ళినంత థ్రిల్లింగ్ ఉండదు కదా. బట్ పర్లేదు, ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. ఇంకా వచ్చాకైతే ఇంక ఇలా పూజ చేసుకుంటున్నాము. ఎన్ని దెబ్బలు, ఒక 10 నుంచి 20 దెబ్బలు కొట్టుంటుంది మా అమ్మ తల్లి. మా చిన్ని మధ్య పక్క నుంచి సజెషన్స్ ఇస్తుంది అనమాట. నేను చూడవే ఎలా కొట్టాను 2 దెబ్బలకే. ఇలా కొట్టక్క, అలా కొట్టక్క, చుట్టూ దిప్పకక్క, ఫస్టే కొట్టిన తర్వాత దిప్పక్క, పగలగొట్టే, మొత్తం పగలగొట్టే అని చెప్తుంది. అసలు చిన్నది పెద్దదానికి చెప్తుంటే దానికేమో కోపం వస్తుంది. చిన్ని ఏమో ఆపట్లేదు. వాళ్ళ డాడీ ఏమో నవ్వుతున్నారు, నువ్వు ఆగురా చిన్ని అని. మొత్తానికి సాధించింది. అలా ఎలాగో అలా పగలగొట్టి నాది కూడా చక్కగానే వలిగింది మమ్మీ అని చెప్తుంది. ఇలా ఉంటుందండి పిల్లలతో. మీ ఇంట్లో కూడా ఇలాగైనా అందరూ. ఇంకా మొత్తాన్ని కొట్టేసి దండం అయితే గట్టిగా పెట్టింది మా అమ్మ తల్లి కూడా. మరి ఎగ్జామ్స్ టైం కదా, ఫైనల్ ఎగ్జామ్స్. వాళ్ళైతే జాతరకు రాలేదు కానీ పాపం చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు రాలేదని. ఇంకా కోడిని చూపించి కొబ్బరికాయలు కొట్టి అన్నీ పెట్టేసి ఇలా హారతి ఇచ్చేసాము. చాలా బాగా చేసుకున్నాం పూజ అయితే. బాగా అవుతుంది ఎప్పుడైనా మేము సమ్మక్క సారక్కకు పెట్టినప్పుడు మాత్రం ప్రశాంతంగా చేస్తాము. అసలు పూజ అయితే బాగా చేస్తాము. బాగా అనిపిస్తుంది. ఏది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మేము జాతరకు వెళ్ళలేకపోయినాం కుదరక. కానీ మీరైతే కుదిరితే మ్యాక్సిమం జాతరకే వెళ్ళండి. ఇబ్బంది అనిపించినా కూడా చాలా బాగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము. చూడండి ఇలా రెండుగా పెట్టాలి ఏదైనా సరే, ఏది ఒకటి పెట్టకూడదు. ఇలా ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకున్నాము. ఇంట్లో అయితే మా చిన్నయ్య పూజ చేసింది ఫస్ట్. ఇట్లా కలిపి పెట్టకూడదు అనమాట. సమ్మక్క తల్లికి సపరేట్గా పెట్టాలి. ఇంకా కోడిని అయితే కోసినాం కదా, చాలా చికెన్ అయింది. ఇంకా అదంతా కర్రీ చేస్తే ఎవరు తినరు సరిగా అని చెప్పి కొంచెం గ్రేవీ కర్రీ కింద చేసి కొంచెం ఫ్రై చేశాను. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దేవుళ్ళ కోసం ఏదైనా ఇంకా దేవుళ్ళ దగ్గర వండుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈరోజు కూడా చాలా టేస్టీగా ఉంది అసలు. మొత్తం నాకే సరే ఈ కర్రీ అంతా అయిపోతుందో లేదో అనుకున్నా, బట్ చాలా టేస్టీగా ఉంది. బాగా తిన్నారు పిల్లలు కూడా ఇష్టంగా. మమ్మీ మేడారంలో కూడా ఇలాగే ఉందా అని వాళ్ళు అడుగుతుంటే చాలా బాధగా అనిపించింది. పిల్లల్ని తీసుకెళ్తే బాగుండదు కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కదండి, తప్పలేదు, వదిలేసి వెళ్ళాము. ఇంటి దగ్గర మా నాన్నమ్మ ఉంటే నాన్నమ్మ దగ్గర ఉంచాము. ఒక పక్క అయితే రైస్ అవుతుంది, ఒక పక్క చికెన్ రైస్ అయిపోయింది. ఇంక ఇవి అయిన తర్వాత కూడా ఇలా అమ్మవార్లకి 2 ప్లేట్లలో పెట్టాలన్నమాట కంపల్సరీగా. పెట్టి ఇలా కంపల్సరీగా డ్రింక్ అయితే ఆరబోయాలి. బెల్లం వాటర్ ఇంకా ఇలా మందు కంపల్సరీ పోస్తేనే అమ్మవారు మెచ్చుతుందంట. తినడం తాగడం అంటారు మేడారం పోతేనే. సో అట్లానే ఇంట్లో అమ్మవారికి పెట్టినా సరే ఇలా పోసి ఆరబోసి మనం హారతి ఇచ్చి మళ్ళీ
అమ్మవారికి చూపించిన తర్వాతే తినాలి, అప్పుడే అమ్మవారు మెచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.